విద్యతో పాటు క్రీడలకు కూడా తమ ప్రభుత్వం సమ ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా జరుగుమల్లి జెడ్పీ పాఠశాలలో శనివారం ఆంధ్రప్రదేశ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఛాంపియన్షిప్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో క్రీడా మైదానాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని, నరేగా నిధులతో మైదానాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గురుకుల పాఠశాలల్లో ఇండోర్ స్టేడియాల నిర్మాణానికి కృషి చేస్తున్నామన్నారు. క్రీడల వల్ల విద్యార్థుల శారీరక ఆరోగ్యం దృఢంగా రావడంతో పాటు మానసికంగా ఎంతో దృఢంగా తయారవుతారని అన్నారు. ఆటల్లో పాల్గొని విజయవంతంగా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజు ప్రభుత్వం చదువుతో పాటు క్రీడలను కూడా ప్రోత్సహిస్తూ ఉంది. మన విద్యాశాఖ మంత్రి అయితే ప్రతి స్కూల్లో కూడా గ్రౌండ్ కంపల్సరీ ఉండాలి. దాంతో పాటుగా క్రీడలకి ప్రతి విభాగంలో కూడా అది వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ కావచ్చు, మండల పరిషత్, జిల్లా పరిషత్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ప్రతి దానిలో కూడా స్పోర్ట్స్ మీట్ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మనకి ముఖ్యమంత్రి గారు క్రీడలకు ప్రత్యేకంగా ప్రోత్సహిస్తారంటే కొండేపులో 2018లో ఒక ఇండోర్ స్టేడియం ఇస్తే 5 ఏళ్ళు మూతపడితే ఇప్పుడు మళ్ళీ ఆ స్టేడియం మొదలు పెట్టడం జరిగింది. అంతేకాకుండా పెద్దగా ఉన్న గురుకుల పాఠశాల కూడా ఇండోర్ స్టేడియంస్ మనం కేటాయిస్తా ఉన్నాం. ప్రతి స్కూల్లో కూడా పిఎంసి పథకం ద్వారా కూడాను ఈరోజు గ్రౌండ్స్ డెవలప్ చేస్తా ఉన్నాం. లాస్ట్ టైము మనం నరేగా పథకంలో కూడా ప్రతి స్కూల్స్ లో కూడా గ్రౌండ్స్ డెవలప్ చేయడం జరిగింది. వీటన్నిటి ఉద్దేశం విద్యార్థులకు చదువుతో పాటు ఆట పాటలు, అదేవిధంగా దీనివల్ల వాళ్ళ శరీరం దారిద్ర్యం, వ్యూహం ఇవన్నీ కూడా చిన్నతనం నుంచే వారికి అలవాటాయని తెలియజేసుకుంటూ ప్రభుత్వం కూడా విద్యా ఉద్యోగ ఉపాధిలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు కల్పించడానికి కూడా నిర్ణయం తీసుకునే విషయం తెలియజేసుకుంటూ ఈరోజు అన్ని రంగాల్లో విద్యార్థులు రాణించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇందాక అందరూ చెప్తున్నారు, జరుగుమల్లి మారుమూల ప్రాంతం కాదు, జరుగుమల్లి హైవేకి 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్ల 6 కిలోమీటర్ల ఉంటుంది. మీరు మారమంటే ఊహించండి, జరుగుమల్లి మండల కేంద్రానికి తెలిపినంత పెద్ద ఊరు కాదు, కానీ మండల కేంద్రం 6 కిలోమీటర్లు. కౌన్సిలింగ్ పెడితే 10 ఒక్కళ్ళు ఫస్ట్ ఊరు జరుగుమల్లి రోడ్ పాయింట్ స్కూల్. అందువల్ల ఇది పల్లెటూరు, పూర్తి పల్లెటూరు వాతావరణ ప్రాంతాల్లో క్రీడలకు వచ్చినటువంటి ఆతిథ్యాన్ని ఇస్తున్నటువంటి ఇది. ఈరోజు చూస్తే ఆ పాలేరుపాడు రోడ్డు తప్ప ఇటు పక్క మొత్తాన్ని వాడేశారు. ఎక్కడన్నా పూర్వ విద్యార్థులు అందరూ కూడా బయట ఊళ్ళలో, హైదరాబాద్లో ఉన్నా, గుంటూరులో ఉన్నా, నెల్లూరులో ఉన్నా, వారందరూ సహాయ సహకారాలు పొందడంలో పాఠశాల సిబ్బంది పూర్తిగా సఫలీకృతమయ్యారు. వీరికి సహకరిస్తున్నటువంటి దాతృత్వం ఇచ్చినటువంటి పూర్వ విద్యార్థుల్ని, పెద్దల్ని, ఈ ప్రాంతంలో ఉన్న పారిశ్రామికవేత్తలందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు కార్యక్రమాలు దిగ్విజయంగా ఉండాలని, విజేతలు పరాజితులైనటువంటి వాళ్ళు కూడా నెక్స్ట్ టైం బెటర్ ఆపర్చునిటీగా ప్రోత్సహించాలని చెప్పి ప్రయత్నం చేసుకుంటూ మీ అందరికీ ఆశీస్సులు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.